అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ ఉద్యోగులకు షాక్, చంద్రబాబు కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం మరొకసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీపీఎస్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెప్తుంది. అయితే ఈ జీపీఎస్కు సంబంధించిన ఫైల్పై గత నెల 12వ తారీఖున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావంత్ సంతకం చేసినట్లు తెలుస్తుంది. ఆయన సెలవులపై వెళుతూ పెండింగ్ ఫైల్పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్లో జీపీఎస్కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఇక ఈ జీపీఎస్కు సంబంధించి జూన్ 12వ తారీఖున జీవో 54ను విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ను శుక్రవారం గెజిట్లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్లో జీపీఎస్ గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం. ఇక జీపీఎస్పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు షాక్లో ఉన్నారు. ఇక జీపీఎస్ అమలుకు నాటి విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం తీసుకువస్తానని చెప్పారు. అయితే జగన్ సర్కారు ఆర్థిక భారం పేరుతో సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చింది. ఇక ఈ జీపీఎస్ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించగా గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం కూడా చేసింది. ఎన్నికల ముందు కూడా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి జీపీఎస్పై చర్యలు కూడా తీసుకోలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రావంత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం ఎక్కడా బయటకు తెలియలేదు. కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వటం, జీపీఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించలేదు. అయితే జీపీఎస్పై తాజాగా విడుదలైన గెజిట్పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీపీఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద ఈ జీపీఎస్ వ్యవహారం మరొకసారి ఉద్యోగులను టెన్షన్లో పెడుతుంది. మరి ఈ జీపీఎస్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.